తాజా సమాచారం చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్కు ముంబై సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. సంచలనం సృష్టించిన అనూహ్య హత్య కేసు సుదీర్ఘ విచారణకు ఈ రోజు తెరపడింది. అనూహ్యను టాక్సీ డ్రైవర్ చంద్రబాబుని హత్య చేసినట్టు నిందితుడిగా నిర్ధారించిన ముంబై సెషన్స్ కోర్టు ఈ రోజు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఐపీసీ 302, 376, 201 సెక్షన్ల కింద దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు ఉరిశిక్ష చంద్రబాబుకు ఉరిశిక్ష విధించినట్టు ముంబై సెషన్స్ కోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించింది. దాదాపు 22 నెలల పాటు, సంవత్సరం 10 నెలల పాటు ఈ విచారణ అయితే కొనసాగింది. కృష్ణా జిల్లా బందరుకు చెందిన విరామ రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు జోనాథన్ సురేంద్ర ప్రసాద్ పెద్ద కుమార్తె యాస్తర్ అనూహ్య ముంబైలో 2014 జనవరి 4వ తేదీన దారుణ హత్యకు గురైంది. టాటా కన్సల్టీ సర్వీసెస్ లో ఉద్యోగిగా చేస్తూ ముంబైలోని పోవై అనే శాఖలో పనిచేస్తుంది. 2013 క్రిస్మస్ సెలవులకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య 2014 జనవరి 4వ తేదీన విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ విజయవాడలో ఎక్కింది. ఆ తర్వాత నుంచి అనూహ్యకు సంబంధించిన ఎలాంటి సమాచారం కుటుంబ సభ్యులకు అందుబాటులోకి లేకపోవడంతో వాళ్ళు ఆందోళనకు గురై 2014 జనవరి 5న విజయవాడలోను, జనవరి 8న ముంబై కుర్లా పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేశారు. తొలుత అపహరణ కేసుగా నమోదు చేసిన మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనూహ్య ఫోన్ ట్రేస్ చేయగా 9వ తేదీనే ముంబైలోని కమాటిపురం టవర్ వద్ద సిగ్నల్ ట్రేస్ అయింది. ఇది చాలా నిర్మానుష్యమైన ప్రాంతం, చాలా డేంజర్ అనే ప్రాంతం వద్ద ఈ సిగ్నల్ ట్రేస్ అవ్వడంతో కుర్లా పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో కాస్త లోతైన విచారణ చేపట్టారు. మరోవైపు ఈ విచారణ వేగవంతం చేయాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముంబై హోంమంత్రిత్వ శాఖకి, డీజీపీకి లేఖలు పంపించడంతో విచారణ వేగవంతం చేశారు. అప్పటి నుంచి వెతుకులాట ప్రారంభించిన పోలీసులకు 2009 కమాటిపురం ప్రాంతంలో 2009 అనూహ్య మృతదేహం దారుణ స్థితిలో కనిపించింది. పూర్తిగా కాలిపోయి యాసిడ్ తో కాలిపోయిన స్థితిలో కనిపించింది. కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళగా అక్కడ ఉన్న ఉంగరం బట్టి ఇది అనూహ్య మృతదేహమే అని గుర్తించారు. అప్పటి నుంచి హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఎవరైనా దాని మీద దర్యాప్తు ప్రారంభించారు. ఎల్టీటీ స్టేషన్ లో ఎప్పుడైతే అనూహ్య ట్రైన్ నుంచి దిగినప్పుడు ఆమెకు సంబంధించిన లగేజ్ తో పాటు ఒక వ్యక్తి ఆమెతో పాటు వెళ్తుండడం ముంబై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లో గమనించి ఆ వ్యక్తి ఎవరనే అంశం మీద దృష్టి సారించి ఆ వ్యక్తి చివరికి ఒక టాక్సీ డ్రైవర్ గా గుర్తించారు. ఆ టాక్సీ డ్రైవర్ గా ముందుగా టాక్సీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే టాక్సీ డ్రైవర్ ఎవరైతే ఉన్న చంద్రభాను నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆయన ముందుగా విడుదల చేశారు. ఆ తర్వాత అనూహ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు, హేమంత్ అనే స్నేహితుడితో పాటు ఇతర స్నేహితులందరినీ విచారించారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫలితం రాకపోవడంతో మరోసారి టాక్సీ డ్రైవర్ ని తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టేసరికి అసలు విషయం బయట పెట్టాడు. అప్పటి నుంచి పోలీసులకు సంబంధించి కోర్టులో కేసు విచారణ నడుస్తూనే ఉంది. దాదాపు 22 నెలల పాటు, సంవత్సరం 10 నెలల పాటు ఈ విచారణ కొనసాగింది. అక్టోబర్ 28వ తేదీన ముంబై సెషన్స్ కోర్టు చంద్రబాబు అసలైన దోషి అని నిర్ధారించింది. ఆ రోజు తీర్పు వెలువరించాల్సి ఉండగా 30వ తేదీకి ఈ రోజుకు వాయిదా వేయడంతో ఈ రోజు కుటుంబ సభ్యులంతా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు అనూహ్య కుటుంబ సభ్యులు కూడా దోషికి కఠినంగా శిక్ష విధించాలని 28వ తేదీన ఏదైతే వాదించారో దాంతో ఏకీభవించిన ముంబై సెషన్స్ కోర్టు చంద్రబాబు చేసిన పని నిజంగానే చాలా దారుణమైనదని గుర్తించి ఉరిశిక్షను విధించారు. ఐపీసీ 302, 372, 201 సెక్షన్ల కింద అయితే చంద్రబాబుని ఉరిశిక్ష విధించాలని ముంబై సెషన్స్ కోర్టు అయితే ఇప్పటివరకు చేసింది. అది ఎప్పుడు విధిస్తారనే విషయాన్ని మాత్రం మరి కాసేపట్లో వెలువరించనుంది. అంటే గోపికృష్ణ చెప్పండి, ప్రస్తుతం కోర్టు తీర్పు పట్ల అనూహ్య కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఏదైతే తమ కుమార్తె దారుణ హత్యకు గురైందో అప్పటి నుంచి కుంగిపోయారు. పూర్తిగా కుటుంబ సభ్యులు ఎవరైతే పూర్తిగా కుంగిపోయారు. ఎలాంటి పరీక్షలు, ఎలాంటి మరణం మరి ఇంకెవరికి ఏ తల్లిదండ్రులకి ఎలాంటి కన్నీటిని మిగల్చకుండా ఎవరైతే దోషి ఉన్నారు చంద్రబాబు ఆయన కఠినంగా శిక్షించాలని, కేవలం ఉరిశిక్షనే విధిస్తే తప్ప మిగతా నేరస్తులు కూడా ఇది గుణపాఠం అవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానంలో వాదించారు. తమ విన్నపాన్ని న్యాయమూర్తికి వినిపించారు. అప్పటి నుంచి ఉరిశిక్ష విధిస్తే తప్ప తమ కుమార్తెకు పూర్తిస్థాయి న్యాయం జరగదని, దీంతో పాటు చాలా మంది నేరస్తులు భయపడతారని తల్లిదండ్రులు అయితే గట్టిగా విశ్వాసంతో ఉన్నారు. అదే తీర్పు ఈ రోజు కోర్టు విధించడంతో
వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక గుణపాఠం కావాలని, ఈ తీర్పు ఒక నేరస్తులందరికీ ఒక గుణపాఠం కావాలని తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, ఇతర సభ్యులు ఎవరైతే అనూహ్య మరణం తర్వాత దోషులకు శిక్షించాలని వారంతా వీధుల్లోనే నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు గోపికిషోర్. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్కు ముంబై సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. We are very happy with the judgment that is passed. सर, परिवार के लिए काफ़ी कठिन समय था ये पूरा। आपने पूरा इस केस को फॉलो भी किया है। आपने इस तफ्तीश में भी एक फैमिली मेंबर के नाते काफ़ी बड़ा योगदान था। किस तरह से कहेंगे, और आज आखिरकार जो आरोपी था उसे फांसी यानी सजाए मौत की जो सजा है वो सेशंस कोर्ट ने सुनाई। मैं एक बात बोलता हूँ, क्राइम और क्रिमिनल को सेपरेट किया तो हम लोग जो क्राइम के लिए जो जजमेंट मिला है उसका वी आर हैप्पी अबाउट द जजमेंट दैट इज पास्ड अगेंस्ट द क्राइम. सो क्रिमिनल का जो पनिशमेंट मिला है दैट इट डजंट मेक अस रियली हैप्पी, बट द क्राइम जो किया हुआ है उसके ऊपर जो जजमेंट है वी आर वेरी हैप्पी विद द जजमेंट दैट इज पास्ड बाय द सेशंस कोर्ट.